నమస్తే. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఉన్నారు. ఏదైతే బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఈ 75 సంవత్సరాల రాజ్యాంగంలో కూడా బీసీల ప్రాధాన్యత వాళ్ళకి రావట్లేదంటూ కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మాట్లాడదాం సార్, ఏం చెప్తారు మరి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఇట్లాంటి చర్చలు చేశారు? అసలు బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏంటి, ఏం చెప్తారు అసలు? ఈరోజు అసలు మాట్లాడింది మేజర్ చర్చ ఏంటంటే కాన్స్టిట్యూషన్ మీద. ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది. కాన్స్టిట్యూషన్ ఇస్ ద హోలీ బుక్. ఏ గవర్నమెంట్ అయినా దే మస్ట్ రన్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్. మన అమిత్ షా పార్లమెంట్లో లోక్సభలో మాట్లాడుతూ ఈ దేశంలో అంబేద్కర్ 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 అని మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఒక స్టైల్ అయిపోయింది. దానికన్నా అంబేద్కర్ అన్న అనడం వల్ల జై శ్రీరామ్ అంటే మీకు మోక్షం వస్తుంది, మీరు లిబర్ అవుట్ అవుతారని అంటే మై ఒపీనియన్ ఈజ్ దట్ ఈజ్ స్పీకింగ్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. ఈజ్ హేట్రెడ్ ఫర్ కాన్స్టిట్యూషన్, కంటెంప్ట్ అంటారు ఫర్ కాన్స్టిట్యూషన్. ఒక క్యాబినెట్ మినిస్టరు, హోమ్ మినిస్టర్ అట్లా మాట్లాడడానికి వీల్లేదు. దాని గురించి నేను మాట్లాడాను. కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ఈక్వాలిటీ, ఈక్విటీ, సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, economic justice. That is what the constitution says. కానీ కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ అట్లా మాట్లాడడము అబ్సల్యూట్లీ he has no right, he should be dismissed from the union cabinet. That is my opinion. దాన్ని తీసుకుంటూ 65% ఆఫ్ ది పాపులేషన్ ఈ దేశంలో బ్యాక్వర్డ్ క్లాస్ పాపులేషన్. ఈ రాష్ట్రంలో కూడా 65% బ్యాక్వర్డ్ క్లాస్ పాపులేషన్. కాస్ట్ సెన్సస్ కూడా జరిగింది. ఆ కాస్ట్ సెన్సస్ డేటా కూడా వస్తుంది. ఇప్పుడు ఏదో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంట్లో 42% రిజర్వేషన్ రావాలి. 42% రిజర్వేషన్ కావాలంటే కులగణన జరగాలి, కులగణన ఉన్న డేటా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఈ దేశంలో చాలామంది హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నారు. ఏమని, మీ జనాభా ఎంత, జనాభా ప్రకారం జరగాలి కాబట్టి అందుకని కాస్ట్ సెన్సస్ చేసినారు. ఆ డేటా ఇప్పుడు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత 42% ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ ఉండాలి. కానీ కొన్ని పార్టీలు, పర్టికులర్లీ బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ, మాకు ఇప్పుడు 42% కావాలి, మేము కూడా ఫైట్ చేస్తామంటే 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నది 42%, 18% తెచ్చినారు. BRS party is responsible for reducing reservations in local bodies. They don't have right to speak at all. దాని గురించి ఇట్లా చర్చ చేసి, ఇంత పెద్ద జనాభా ఉంది, జనాభాకు పొలిటికల్ పవర్ కావాలి, సోషల్ పవర్ కావాలి అనేవన్నీ మాట్లాడినాము. దీని గురించి కొంతమంది చూసుకొని ఒక బీసీ ఫ్రంట్ లాగా పెట్టుకొని పోరాడాలి. పోరాడిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి. వీ కెన్ ఫైట్ ఫర్ అవర్. అంటే బీసీలు కూడా అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీల పేరిట బీసీ అంటే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ఇంకోటి అయితే కులగణన పేరిట గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేము అధికారంలో రాగానే కూడా అన్నీ సాల్వ్ చేస్తామని చెప్పిన ఇప్పటిదాకా 1 year అవుతుంది. ఇప్పటిదాకా ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రెస్పాండ్ చేయట్లేదు ఏం చెప్తారు? ఇప్పుడు కులగణన ఇప్పుడు జరిగింది. ఆ డేటా ఇంకా 10-15 రోజుల్లో రావాలి. వచ్చిన తర్వాత ఆ డేటా ప్రకారం బీసీ పాపులేషన్ ఎంత ఉందని అడగాలి. అడిగిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్లో పాపులేషన్ ఉంది కాబట్టి 48% మాత్రం తప్పకుండా ఇవ్వాలి. అందుకని లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పటివరకే జరగవలసి ఉండింది. దాన్ని కూడా పోస్ట్పోన్ ఎందుకు చేసినారంటే కులగణన లేదు కాబట్టి. ఎవరన్నా మళ్ళీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు పైన పోతే నువ్వు ఎట్లా ఇస్తున్నావు 42%, 48%, ఏ డేటా ప్రకారం ఇస్తున్నామంటే కులగణన జరుగుతుంది. ఆ కులగణన డీటెయిల్స్ వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడి గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి బీసీ ఆర్గనైజేషన్ విల్ డెఫినెట్లీ గెట్ దట్ 42% రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీస్. సో ఏం చెప్తారు సార్, మరి 1 year రూలింగ్ అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్, ఎట్లా అనిపిస్తుంది? అంటే ప్రొఫెసర్గా మీరు చాలా అంటే విద్యా వ్యవస్థ ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? 10 ఏళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. నేను ఇక్కడ పుట్టి పెరిగాను. తెలంగాణ బ్యాక్వర్డ్ బై 40 years. మాట్లాడడానికి హక్కు లేదు, సెక్రటరేట్ పోవడానికి హక్కు లేదు, చీఫ్ మినిస్టర్ హక్కు లేదు, చీఫ్ మినిస్టర్ సెక్రటరేట్కే రాడు, గవర్నమెంట్ ఆఫీస్ ఫంక్షన్లే చేయలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో పోయి కలవడానికి కానీ, నువ్వు కానీ, నేను కానీ, ప్రజలు కానీ, స్టూడెంట్స్ కానీ ఇవాళ కాకపోతే రేపన్నా పోయి కలిసి మాట్లాడడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ వాట్ ఈస్ డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్. డెమోక్రసీ మీన్స్ గవర్నెన్స్, అకౌంటబిలిటీ, openness, transparency. This government is trying to be as open as possible to discuss issues concerning people.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.